దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క కృప మన పట్ల గొప్పది. ఆయన ప్రేమ మన పట్ల గొప్పది. ఆయన యొక్క మహిమైశ్వర్యాలు మన పట్ల చాలా గొప్పవి. దేవుడు మనలను ఉన్నతమైన వారిమిగా మనం ఉండాలని, అనేక విషయాలలో మనం ప్రథములుగా ఉండాలని దేవుడు మనలను ఆయన పేరు పెట్టి పిలుచుకున్నాడు. మనల్ని ఎలా పిలుచుకున్నాడు? పేరు పెట్టి ఆయన పిలుచుకున్నాడు. కానీ దేవుడు ఏ ఉద్దేశాల కొరకు మనలను పిలుచుకున్నాడో, ఏ ఆలోచనల కొరకు మనలను పిలుచుకున్నాడో అనేక సార్లు మనం ఏం చేస్తామో తెలుసా? ఆయన ఉద్దేశాలను మర్చిపోయే వారిమిగా, ఆయన దేని కొరకైతే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో, దేవుని కొరకు మనలను పిలుచుకున్నాడో, ఆ పిలుపును మనము నిర్లక్ష్యం చేసేవారిమిగా, ఆ పిలుపు నుండి మనం తొలగిపోయేవారిమిగా అనేక సార్లు ఈరోజు క్రైస్తవులు కనబడుతున్నారు. మన జీవితంలో ఎప్పుడు కూడా ఒక గురిని పెట్టుకొని మన జీవితం కొనసాగించాలి. అందుకే పౌలు గారు అన్న రీతిగా ఈ జీవితం ఏంటో తెలుసా? ఒక పరుగు పందెం అన్నాడు. పరుగు పందెము పరిగెత్తే వాడికి ఒక గురి ఉంటుంది. పరుగు పందెములో ఆ ఆటను ఆడే ఆ వ్యక్తికి ఒక గురి ఉంటుంది. ఏముంటుందో తెలుసా? ఈ గురిని నేను ఇంత సమయములో నేను చేరుకోవాలి అన్న ఒక గురి ఉంటుంది. గురి లేకుండా ఏ ఆటగాడు ఉండడు. ఉంటాడా? ఫుట్బాల్ చూసారా? ఫుట్బాల్ ఎప్పుడు కూడా నేను గోల్ కొట్టాలి అన్నది ఆటగాడి యొక్క గురి. అది వాడు దానికోసం రాత్రింబగళ్ళు ప్రయాసపడతాడు, అహర్నిశలు కష్టపడతాడు, రాత్రనక పగలనక ప్రయాసపడతాడు. పడుకున్నా కూడా నిద్రలో అదే ఆలోచన వస్తుంటుంది. నేను గోల్ ఎలా కొట్టాలి, నా జీవితంలో ఇదిగో ఈ అచీవ్మెంట్ నేను ఎలా చేయాలి అన్నటువంటి ఆలోచనలతోనే ఒక ఆటగాడు తన జీవితాన్ని ప్రారంభిస్తాడు ప్రతిదినం. ఆటగాడే అంత నిష్టతో కొనసాగుతున్నప్పుడు మన జీవితం ఆట కాదు. మన జీవితం ఒక ఆట కాదు ప్రియులారా. మన జీవితం ఏంటో తెలుసా? ఇది బ్రతుకు. దేవుడిచ్చిన ఒక అత్యున్నతమైనటువంటి బ్రతుకిది. బ్రతుకులో ఎలా ఉండాలి మీరు చెప్పండి? ఒకవేళ బ్రతుకులో మనం సీరియస్గా ఉండకపోతే బ్రతుకు ఏమైపోద్దో తెలుసా? ఆటగా మారిపోద్ది. మన జీవితంలో మనం సీరియస్గా ఉండకపోతే దేవుడు ఎందుకైతే మనల్ని పిలుచుకున్నాడో, దేని కొరకైతే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో, ఆయన దేని కొరకైతే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో దానిని ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తే, దాన్ని ఒకవేళ మనం పట్టించుకోకపోతే మనం ఏమైపోతామో తెలుసా? భూమి మీద ఒక సామెత ఉంది. రాజులు సామాన్యులు అవుతారట, సామాన్యులు రాజులు అవుతారట. ఎందుకు ఈ సామెత వచ్చింది? ఎందుకు ఈ సామెత వచ్చింది? బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి రాజులు దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆధిక్యతను గుర్తించలేక సర్వనాశనమైపోయినటువంటి సందర్భాలు బోలెడన్ని బైబిల్ గ్రంథంలో మన కళ్ళకు దర్శనమిస్తాయి. రాజులు సామాన్యులు అవుతారట, సామాన్యులు రాజులు అవుతారట. ఇంకొక సామెత ఉంది. బండ్లు ఓడలు అవుతాయట, ఓడలు బండ్లు అవుతాయట. ఇది చాలా వరకు నిజం అనిపిస్తుంటుంది. ఎప్పుడవుతాయి అని అంటే మనమున్న పరిస్థితిని మనం సీరియస్గా తీసుకోకపోతే, దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దానిని మనం సీరియస్గా తీసుకోకపోతే, దాన్ని ఏ విధంగా నడుపుకోవాలో మనకు అర్థం కాకపోతే ఏమవుతాయి తెలుసా? ఓడలు బండ్లు అవుతాయట, బండ్లు ఓడలైపోతాయి. బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు చూస్తూ మీ మొదటి స్థితి కంటే మరలా మీరు కడపటి స్థితికి వెళ్ళిపోతారు. కడపటి స్థితి నుండి మరలా కడపటి స్థితిలో ఉన్నవారు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసా? మొదటి స్థితికి వెళ్ళిపోతారు. ప్రభు ఆ మాటల్లోని అర్థం ఏంటో, ప్రభు అసలు ఆ మాటలు ఎందుకు మాట్లాడాడు, ఎవరిని చూస్తూ మాట్లాడాడో, మన జీవితానికి ఆ మాటలకున్న సంబంధం ఏంటో ఈరోజు లోతుల్లోకి వెళ్ళి మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన ఆ గొప్ప మాట మనకి మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. రండి నాతో పాటు మన బైబిల్ గ్రంథాలను మత్తయి సువార్త వైపు త్రిప్పుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము
30వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూద్దాం. 30వ వచనం, మొదటి వారు అనేకులు, కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. మరలా చదువుదామా? బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు నాతో కలిసి చదవండి. తీశారా అందరూ? మొదటి వారు అనేకులు, కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. మరలా చదువుదాం. మొదటి వారు అనేకులు, కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. ప్రభు ఈ మాటలను ఎవరి గురించే మాట్లాడుతున్నాడు? అసలు ప్రభు ఈ మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది? యేసుక్రీస్తు ప్రభు వారి నోట నుండి ఏ మాట వచ్చినా మనం ఎలా తీసుకోవాలో తెలుసా? ఎలా తీసుకోవాలో తెలుసా? ఒక సేవకుని చూసి ఒక సామాన్య వ్యక్తి చెబుతున్నాడు, అన్న మీ మాటలు నా జీవితంలో ఎలా ఉంటాయో తెలుసా? మీ మాటలు నాకు ఎలా ఉంటాయంటే, అదే అంటారు రెడ్ అలర్ట్ ఉంటాయి చూసారా? రెడ్ అలర్ట్. మీ మాటలు ఏంటుంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా? గుండెల్లో రైళ్లు పరిగెత్తుతుంటుంది. నాకు మీ మాట ప్రతి ఒక్కటి రెడ్ అలర్ట్గా అనిపిస్తుంటుంది అన్న. ఒక మనిషి మాట రెడ్ అలర్ట్గా అనిపిస్తున్నప్పుడు ప్రభు మాట్లాడిన మాట మనం ఎంత సీరియస్గా తీసుకోవాలి? ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలను మన జీవితంలో మనం ఎంత సీరియస్గా తీసుకోవాలి? ఎంత ఆలోచించాలి మీరు చెప్పండి. ఒకవేళ మనం ఆలోచించలేదో మన స్థితి ఏమవుతుందో తెలుసా? ఇప్పుడున్న స్థితి కంటే కడపటి స్థితి అయిపోతుంది. ఒకవేళ మనం ఆలోచించలేదో, సీరియస్గా మనం ఆలోచించలేదో, మనసు పెట్టి మనం ఆలోచించలేదో, మొదటి మన స్థితి ఏమవుతుందో తెలుసా? కడపటి స్థితికి అయిపోద్ది. మనం ఏమనుకుంటామంటే నా స్థితి అలాగెందుకు అవుద్ది? ఎందుకంటే మనం నమ్ముకోవడానికి అనేకం ఉంటాయి మన కళ్ళ ముందు. ఏముంటాయి చెప్పండి? ఏముంటాయి చెప్పండి? మన బలం కదా, మన శక్తి సామర్థ్యాలు, మన ఆరోగ్యము, మనకున్న శక్తి సామర్థ్యాలు, మనకున్న డబ్బు, మనకున్నటువంటి ఆస్తులు, అంతస్తులు, వీటిని చూసి ఏమనుకుంటామంటే నా స్థితి ఎందుకు అలాగ అయిపోద్ది అని మనం అనుకుంటాం. కానీ సీరియస్గా తీసుకోకపోతే ప్రభు మాట్లాడుతున్న ఈ మాట, ఇదిగో ఎవరిని చూసి మాట్లాడుతున్నాడో తెలుసా? ఎవరిని చూసి మాట్లాడుతున్నాడో తెలుసా? ఈ సందర్భాన్ని ఆయన ఎప్పుడు మాట్లాడంటే ధనవంతుని గూర్చినటువంటి సందర్భము మాట్లాడిన తర్వాత ప్రభు ఈ మాటను మాట్లాడాడు. ధనవంతుడు సూది బెజ్జములో దూరుట భయంకరమైన కష్టం. ఎందుకంటే ధనం ఉన్నవాడు ధనాన్ని ప్రేమిస్తాడు. తర్వాత సూది బెజ్జములో ఒంటైనా దూరుద్ది, కానీ పరలోక రాజ్యములో ఎవడు ప్రవేశించాడట? ధనవంతుడు ప్రవేశించలేడు. ఈ సందర్భం అయిన తర్వాత చూడండి, తర్వాత ఇవి అయిపోయిన తర్వాత పేతురు గారు ఒక మాట మాట్లాడతారు. చాలా జాగ్రత్తగా వినండి. 27వ వచనంలో పేతురు గారు ప్రభువుని ఒక మాట అడుగుతాడు. ఇదిగో 27వ వచనాన్ని చదువుదాం. 27వ వచనం, పేతురు, ఇదిగో అయితే నువ్వు ధనవంతుని గురించి చెబుతున్నావు కదా ప్రభువా, ధనవంతుడైన వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడని నువ్వు చెబుతున్నావు కదా, అయితే మా పరిస్థితి ఏంటి? మేము సమస్తాన్ని విడిచి వచ్చాము. మేము దేన్ని విడిచి వచ్చాం? మేము సమస్తాన్ని విడిచి వచ్చాం. మేము కుటుంబాలను వదిలేసాం, ఉన్న ఆస్తులను వదిలేసాం. అపోస్తలులు అందరూ కూడా ఎలా వచ్చారో తెలుసా? సేవలోకి ఎలా వచ్చారో తెలుసా ప్రియులారా? ఎలా వచ్చారో తెలుసా? వాళ్ళు పనిలో ఉంటే ప్రభు వెళ్ళిపోయి ఏం చేశాడు? వాళ్ళని నన్ను వెంబడించు అన్నాడు. ఏం చేయమన్నాడు? నన్ను వెంబడించు అని అంటే వాళ్ళు ఆ వలలు వదిలేసి, వారున్న పనిని వదిలేసి, వారున్న ఉద్యోగాలను వదిలేసి ఏం చేశారో తెలుసా? ప్రభు సేవ కొరకు వెంబడిస్తూ వచ్చారు. వాళ్ళ కుటుంబాలను వదిలేసి ఏం చేశారో తెలుసా? ప్రభు పని నిమిత్తం ప్రభువును వెంబడిస్తూ వచ్చారు. అంటే లోకంలో సమస్తం వదిలేసి వాళ్ళు దేని కొరకు వచ్చారో తెలుసా? సేవ కొరకు వచ్చారు, పరిచర్య కొరకు వచ్చారు, దేవుని రాజ్యం కొరకు వచ్చారు. పేతురు గారు అంటున్నాడు, మేమైతే అన్ని వదిలేసి వచ్చాము కదా, మా పరిస్థితి ఏంటి? మేము పరలోక రాజ్యంలో వెళ్తామా ప్రభు అని ప్రభువుని అడుగుతున్నాడు. ప్రభు ఏమంటున్నాడు చూడండి, 28వ వచనం, యేసు వారితో ఇట్లా, నేను పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద
ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. వాడేమో ధనవంతుడైపోయాడు, ధనం సంపాదించుకోవడంలో మునిగిపోయాడు. మేమైతే అన్నింటినీ వదిలేసి వచ్చాము కదా. మా పరిస్థితి ఏంటి అనంటే, మా పరిస్థితి ఏంటంటే, ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళడు. ఇదిగో ఎక్కడికి వెళ్ళిపోతాడు అనంటే, నరకంలోనికి తప్పకుండా వెళ్తాడు. కానీ మీరు అన్నీ వదిలి వచ్చారు కనుక మీకు నేనేమి ఇస్తానో తెలుసా? ఇదిగో 12 గోత్రాల వారికి, ఇజ్రాయేలు 12 గోత్రాల వారికి న్యాయం తీర్చే న్యాయకర్తలుగా మీరు 12 సింహాసనాల మీద ఉంటారు. చప్పట్లు కొడదామా మరి ఒకసారి? దేవుని కొరకు వచ్చిన వారిని ఆయన ఏం చేయడట? వదిలిపెట్టడట. ఏమిచ్చాడు చూసారా? వీళ్ళకి ఏమిచ్చాడు? న్యాయము తీర్చే న్యాయకర్తలను చేశాడు. సింహాసనాలను ఇచ్చాడు 12 మందికి. దయచేసి మీరు అర్థం చేసుకోండి, ఈ 12 మందిలో యోధా లేడు. చాలా రాంగ్ ప్రసంగాలు ఈరోజు యూట్యూబ్లో హల్చల్ చేస్తున్నాయి. యోధాకు కూడా ఒక సింహాసనం ఉందని. యోధాకి ఎట్టి పరిస్థితుల్లో ఒక సింహాసనం లేదు. అతడు న్యాయం తీర్చడానికి అర్హుడు కాడు. ఎందుకు తెలుసా? పాపం చేశాడు, పాపంలో పడిపోయాడు, ఉరి పెట్టుకొని చనిపోయాడు. కాబట్టి న్యాయం తీర్చడానికి అతడికి అర్హత లేదు గనక యోధాకి ఆ సింహాసనం లేదు. ఆ సింహాసనాన్ని ఎవరు దక్కించుకున్నారు తెలుసా? ఆ ప్లేస్ని భర్తీ చేసినటువంటి మరొక వ్యక్తి దక్కించుకున్నాడు. అతని పేరు మత్తీయ. అతనికి ఉంది సింహాసనం. దేవుని కొరకు అన్ని వదిలొచ్చేస్తే మీకు నేను ఏమి ఇస్తున్నానంటే సింహాసనాలను ఇస్తున్నాను, సింహాసనాలను ఇస్తున్నాను. ఎంతకంటే మీకేం కావాలంటున్నాడు ప్రభు? ఎంతకంటే మీకేం కావాలి? తర్వాత చూడండి ఏమన్నాడు ప్రభు అంటే, తీర్పు తీర్చుదురు. ఇప్పుడు చూడండి 29వ వచనంలో, నా నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. చప్పట్లు కూడా దేవుని నామాన్ని 100 రెట్లు పొందును, 100 రెట్లు పొందును. పేతురు, నువ్వు భయపడుతున్నావా పేతురు? మన జీవితంలో సందేహం అండి కదా. మన జీవితంలో అన్ని సందేహాలే. ఈ విశ్వాస యాత్రలో, ఈ విశ్వాస జీవితంలో దేవుని కొరకు పోరాడుతున్నాం, దేవుని కొరకు పరుగులు పెడుతున్నాం. రేపు నిజంగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామా వెళ్ళమా అన్నది ఒక సందేహం. మరలా మనం ఏమంటాం తెలుసా? మనకంటే అన్యులే బాగా బ్రతుకుతున్నారు, మనకంటే ఇదిగో లోకంలో ఉండేవారే బాగా బ్రతుకుతున్నారు. నేనెందుకు దేవునిలో ఉండాలని ఓ భయంకరమైన సందేహాలను మన హృదయంలో పుట్టించుకుంటుంటాం. పేతురు గారిని చూసి ప్రభు మాట్లాడుతున్నాడు, సందేహపడొద్దు పేతురు, నీకు నేనేమిస్తానో తెలుసా? ఇదిగో మీ 12 మందికి 12 సింహాసనాలు ఉన్నాయి. మీ 12 మందికి ఏమున్నాయి? 12 సింహాసనాలు ఉన్నాయి. రేపు న్యాయకర్తలు మీరే. మీరు జడ్జిలు అవుతారు, న్యాయం తీర్చేవారుగా మీరుంటారు, న్యాయము తీర్చే వాళ్ళగా మీరుంటారు. ఇది మాట్లాడిన తర్వాత ప్రభు అన్నాడండి, తర్వాత చూడండి, ఇదియుగాక నిత్య జీవమును స్వతంత్రించు కొనును మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు. పేతురు, నువ్వు అనుకుంటున్నావా మీరు ఎప్పుడు వచ్చారో తెలుసా? చివరిలో వచ్చారు. కానీ అంతకుముందు ఎవరున్నారు చెప్పండి? దేవునికి జనులకు మధ్యవర్తులుగా ఎవరున్నారో తెలుసా? శాస్త్రులు, పరిసయ్యులు, చెప్పండి, ధర్మశాస్త్రోపదేశకులు, యాజకులు, ప్రధాన యాజకులు, దేవునికి ప్రజలకి మధ్యవర్తులుగా ఉంటే వాళ్ళు మొదటివారు. వాళ్ళెవరట? వాళ్ళు మొదటివారు. కానీ అపోస్తలులు ఎప్పుడు వచ్చారు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత, ఆయన పిలిచినప్పుడు వచ్చారు. కానీ మొదటి నుండి దేవుని రాజ్య ప్రకటన చేసేవారికి ఎవరున్నారంటే ముందు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇదిగో శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, యాజకులు, ప్రధాన యాజకులు, వీళ్ళందరినీ దేవుడు ఏర్పాటు చేసుకుంటే వాళ్ళందరికీ ఏమి లేదో తెలుసా? ఏమి లేదట? సింహాసనాలు లేవు. ఎందుకు లేవు? వాళ్ళకి సింహాసనాలు ఎందుకు లేవు? ఇప్పుడు వచ్చిన పేతురు గారికి ఎందుకు సింహాసనం వచ్చింది? ఎందుకు సింహాసనం వచ్చింది? మొదటి నుండి ఉన్నటువంటి శాస్త్రులకు సింహాసనం ఎందుకు లేదు? మొదటి నుండి పరిసయ్యులకు ఎందుకు సింహాసనం లేదు? యాజకులకు ఎందుకు లేదు? ధర్మశాస్త్రోపదేశకులకు ఎందుకు లేదు సింహాసనం? వాళ్ళని ఎందుకు న్యాయకర్తలుగా దేవుడు నిర్మించుకోవడం లేదు? ఎందుకు నిర్మించుకోవడం లేదు?
ఎందుకు నిర్మించుకోవడం లేదు తెలుసా? వాళ్ళు దేని కొరకు ప్రభువు పిలుచుకున్నాడో దాన్ని నిర్లక్ష్యం చేశారు వాళ్ళు. దేవుడు పిలిచిన పిలుపుని కాళ్ళ కింద త్రొక్కారు. మందిరాన్ని ఏం చేశారో తెలుసా? వ్యాపారపు టిల్లుగా మార్చేశారు. ధనాపేక్షకు లోనైపోయారు వాళ్ళంతా. దేవుని సేవ చేయవలసిన వారు, దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయవలసిన వారు, పరలోక రాజ్యాన్ని ప్రకటించవలసిన వారు దేంట్లో పడిపోయారట? మందిరములోకి వచ్చి ధనము దగ్గర కొట్టుకుంటున్నారట. దేని దగ్గర కొట్టుకుంటున్నారట? ధనము దగ్గర. ఏమంటే మీరు ఆలోచించండి, వీళ్ళ హృదయం ఎంత చెడిపోకపోతే, వీళ్ళ జీవితాలు ఎంత నాశనం అవ్వకపోతే, వీళ్ళ జీవితాలు ఎంత భయంకరమైన పాపంలో పడిపోకపోతే మందిరంలోకి వచ్చి అమ్మకాలు ప్రారంభించారు. మీరు చెప్పండి, మందిరంలో ఏం తెచ్చి అమ్ముతున్నారట వీళ్ళు? మందిరంలో ఏం తెచ్చి అమ్ముతున్నారట? పావురాలు, పొట్టేళ్ళు. భయంకరమైన వ్యాపారం. రే, ఏం భయం లేదు, మీరు పాపం చేశారండి, మేము పావురం మందిరంలో నమ్ముతాం. మీరు పాపం చేయండి, యథేచ్ఛగా మీరు పాపం చేయండి, మందిరానికి రండి, ఒక పావురం తీసుకోండి, బలివ్వండి, మీ పాపం పోయిందంతే. కానీ వీళ్ళు దేన్ని చెప్పాలో తెలుసా? ముందుంది అసలైన బలిని వీళ్ళు చెప్పాలి. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ముందుంది యేసుక్రీస్తు ప్రభు అన్న ఒక మహానాయకుడు రాబోతున్నాడు. ఆయన లోకరక్షకుడు. మన పాపాల నిమిత్తం ఆయన రక్తము కారుస్తాడు. ఆయన మనలను పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్తాడు. ఆయన కొరకు అబ్రహాం ఎలా బ్రతికాడు, ఆయన కొరకు ఇస్సాక్ ఎలా బ్రతికాడు, ఆయన కొరకు యాకోబు ఎలా బ్రతికాడు, నోవహ్ గారు ఎలా బ్రతికారు, హానోక్ గారు ఎలా బ్రతికారు, హేబేల్ గారు ఎలా బ్రతికారు, వీళ్ళలాగా మనం బ్రతకాలని చెప్పాల్సిన వీళ్ళే ఏం చేశారట? మందిరములో వ్యాపారం ప్రారంభించేశారట. అంటే వీళ్ళ మనసు దేని వైపు వెళ్ళిపోయింది? ధనము వైపు వెళ్ళిపోయింది. వీళ్ళు వచ్చింది ఎందుకు? అందుకే దేవుడు సోమరిపోతులను సేవకు అస్సలు ఒప్పుకోడు. ఎవరిని ఒప్పుకోడు? సోమరిపోతులను. ఎందుకంటే సోమరులు అయిపోయిన వాడు ఏమనుకుంటాడు తెలుసా? సేవ చేసి బ్రతుకుదాం అనుకుంటాడు. దేవుడు ఎవరిని పిలుచుకుంటాడో తెలుసా? సేవకి ఆల్రెడీ కష్టపడి పనిలో ఉన్నవాడిని పని వదిలి రమ్మని పిలుస్తాడు. చప్పలు కూడా దేవుని నామమున. నువ్వు పని వదిలి సేవకు రావాలి. దేన్ని వదిలి రావాలి? పనిని వదిలి సేవకు రావాలి. నిన్నెవరైనా సేవకు అడ్డగిస్తే వాళ్ళను కూడా వదులుకొని రావాలి. నిన్ను ఎవరైనా సేవకు వద్దు, నా జీవితం ఎలాగా, నా బ్రతుకు ఎలాగానంటే వాళ్ళను కూడా నువ్వు త్యాగం చేసి సమాజంతో సంబంధం లేకుండా నువ్వు దేవుని కొరకు సమర్పించుకొని రావాలి. అదే పౌలు గారు అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టి వాడనైతే క్రీస్తు దాసుడను కాకపోతే నా జీవితం వ్యర్థమే, నా బ్రతుకు అయిపోయింది, గంగలో కలిసిపోయింది. ఈరోజు మన జీవితాలు ఎట్టా తెలుసా? మనుషులను సంతోషపెట్టే బ్రతుకులు, మనుషుల కొరకు చేసే సేవ ప్రియులరా మందంతా. డబ్బు కొరకు చేసే సేవ ప్రియులరా మందంతా. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? మొదట నేను వాళ్ళని పిలుచుకున్నాను, కానీ ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారో తెలుసా? కడపటి వారైపోయారు. మీరు కడపటి స్థితిలో వచ్చారు, కానీ మీరు రేపేమవుతున్నారు తెలుసా? మొదటి వారవుతున్నారు. నా సింహాసనాన్ని దక్కించుకునేవారిగా మీరే అవుతున్నారు. న్యాయము తీర్చేవారిగా మీరే అవుతున్నారు. మీరు గమనించండి. శాస్త్రులని లెక్క చేయని దేవుడు, పరిసయ్యులని లెక్క చేయని దేవుడు, ధర్మశాస్త్రోపదేశకులను లెక్క చేయని దేవుడు, యాజకులను లెక్క చేయని దేవుడు, అంతవరకు ఉన్న బోధక ప్రపంచాన్ని ఎవరిని లెక్క చేయని దేవుడు. ఒకవేళ ఆయన పిలుపును నిర్లక్ష్యం చేస్తే, మనం ఎందుకొరకు పరిశుద్ధులుగా మార్చబడ్డామో దాన్ని మనం మరిచిపోతే మన జీవితాలు కూడా మొదటి స్థితి నుండి ఎక్కడికి వెళ్ళిపోతాయి తెలుసా? కడపటి స్థితికి వెళ్ళిపోతాయి. ప్రభువు ఇంతటితో ఆపలేదు. నెక్స్ట్ అధ్యాయములు ఇదే కొనసాగిస్తాడు. చూడండి 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయము 16వ వచనం చూడండి. 16వ వచనం. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు కడపటి వారగుదురు. ఆయన ఎండ్ చేయలేదు చూడండి. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? కొనసాగిస్తున్నాడు. ఎంత పెద్ద ప్రసంగమో, 2 అధ్యాయుల ప్రసంగం. మనం 2 వచనాలు చెప్పుకోవాలి అని అంటే, ఒక వచనం చెప్పుకోవాలంటే మనకు ఒక రోజు కావాలి. ప్రభు ఇక్కడ మొదటివారు కడపటివారు మొదటివారు అన్నదానికి ఎంత ప్రసంగం చేశాడో తెలుసా? 2 అధ్యాయాలు ప్రసంగం ఇది. ఎంత ప్రయాసపడ్డాడు ప్రభు కదా.
వాళ్ళని దేవుని కొరకు నిలబెట్టడానికి ఆయన చేసిన బోధ చూడండి. ఆయన చేసిన బోధ చూడండి. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన బ్రతుకులు ఎలాగున్నాయి? ఈరోజు మన స్థితి ఏంది? ఈరోజు మన స్థితి ఏంటి? ఇక్కడ మరలా ప్రభు ఏం చేశాడో తెలుసా? మరలా ఒక ఉపమానాన్ని తీసుకొని వచ్చాడు. మరలా ప్రభు తీసుకొని వచ్చిన ఉపమానం ఏంటి అని అంటే, ఇదిగో మొదటి వచనాన్ని మనం చూద్దాం. 20వ అధ్యాయము మొదటి వచనం. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. ఇదిగో ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానునికి ఒక ద్రాక్ష తోట ఉంది. జాగ్రత్తగా వినండి. ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానునికి ద్రాక్ష తోట ఉంది. ఆ యజమానునికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ యజమానునికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట యజమాని ఒకరోజు వెళ్ళిపోయి, ఉదయకాలమున అనేక మంది పనివారిని పిలుచుకున్నాడట. మీరు రండి, నా ద్రాక్ష తోటలో పని చేయడానికి అనేకులు రండి అని అనేకులను పిలుచుకున్నాడట. వాళ్ళకి ఇదిగో సాయంత్రానికి కూలి ఎంత ఇస్తానన్నాడు అనంటే, వాళ్ళిద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ కుదిరింది. ఏంటా అగ్రిమెంట్ అనంటే, 1 దేనారము కూలి. ఎంత? 1 దేనారము కూలి. 1 దేనారము కూలి. 1 దేనారము కూలి యజమానుడు పిలుచుకున్నాడు. ద్రాక్ష తోటకు పనివారు వచ్చారు. ద్రాక్ష తోటకు పనివారు వస్తే ఏమండి, అగ్రిమెంట్ కుదిరింది. యజమానుడు 1 దేనారం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరలా ఏం చేశాడో తెలుసా ప్రభు? మరలా చూడండి 3వ వచనాన్ని. తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. ఇది 2వసారి కూలికి వెళ్ళినటువంటి కూలివాండ్ల ఇదిగో పరిస్థితి ఇది. మొదట ఉదయాన్నే వెళ్ళాడు. మరలా ఎన్ని గంటలకు వెళ్ళాడట? 9 గంటలకు వెళ్ళాడు. 9 గంటలకు వెళ్ళిపోయి సంత వీధిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఖాళీగా ఉన్న వారిని చూసి, మీకు పని లేదా? మీరు ఖాళీగా ఉన్నారా? దయచేసి ఇదిగో మీరు ఖాళీగా ఉంటే నా ద్రాక్ష తోటలో పని ఉంది, వెళతారనంటే వాళ్ళు సంతోషంగా వెళ్ళారు. ఇదిగో ఈ సమయంలో మీరు వెళ్తున్నారు కాబట్టి మీకు ఏది న్యాయమో అది ఇస్తాను అన్నాడు. మీరు బాగా గమనించాలి. మొదటి వారితో ఈ యజమానునికి ఏముంది? ఒడంబడిక ఉంది. బాగా గమనించండి. మొదటి వారితో వీళ్ళకేముంది? ఒడంబడిక ఉంది. కానీ 9 గంటలకు వచ్చిన వారితో వీళ్ళకేమి, యజమానుడికి ఏం లేదో తెలుసా? ఒడంబడిక లేదు, అగ్రిమెంట్ లేదు, నీకు ఇంత ఇస్తానని చెప్పలేదు. నీకేది న్యాయమో అది ఇస్తానని చెప్పాడు. బాగా గమనిస్తురండి. ఉదయాన్నే వెళ్ళిన వారు, 9 గంటలకు వెళ్ళిన వారు, ఆ తర్వాత దాదాపు 5వ వచనం, దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను. తిరిగి దాదాపు 5 గంటలకు మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగగా, వారు ఎవడును మమ్మను కూలికి పెట్టుకొనలేదనిరి. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. చూస్తున్నారా? మరలా ఎన్ని గంటలకి వెళ్ళాడట? 5 గంటలకి వెళ్ళాడట. 12 గంటలకి, ఆ తర్వాత మరలా సాయంత్రం, ఏమండి 5 గంటలకు కూడా వెళ్ళిపోయి కూలికి పిలుచుకొని వచ్చాడు. ఇంకెంత సమయం ఉంటుంది వీళ్ళు పని చేయడానికి? మీరు చెప్పండి, ఎంత ఉంటుంది? అబ్బబ్బా అంటే 1 గంటే. అయినా ఈ రోజుల్లో 6 గంటల దాకా పనిచేసేవాడు కూడా ఉన్నాడు. చెప్పండి, కూలి పని ఉన్నారు ఎవరైనా? 6 గంటల దాకా ఎవరు పని చేయట్లేదు కదా. 5 గంటలకు వచ్చి పిలిచాడట, 5 గంటలకు తీసుకెళ్ళాడట, 5 గంటలకు తీసుకుని వెళ్ళాడట. ఇప్పుడు మీరు చెప్పండి, ఉదయకాలమున వచ్చిన వారికి యజమానుడు ఎంత ఇస్తానన్నాడు కూలి? 1 దేనారు. 9 గంటలకు వచ్చిన వారికి ఏం చెప్పలేదు. 12 గంటలకు వచ్చిన వారికి, ఆ తర్వాత వచ్చిన వారికి, 5 గంటలకు వచ్చిన వారికి
ఏమీ లేదు. మీకు ఏది న్యాయమో అది చేస్తానని చెప్పాడు. ఇప్పుడు మీకు ఏది న్యాయం అది చేస్తానని చెప్పాడు. సాయంత్రం వచ్చేసింది. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి యజమానుడు. 8వ వచనం, సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూసి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకొనిరి. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకొనిరి. చూస్తున్నారా మీరు? సాయంత్రం 5 గంటలకు వచ్చిన వారిని మొదట పిలిచాడట. ఎవరిని మొదట పిలిచాడట? ఉదయము మొదట వచ్చిన వారిని మొదట పిలవలేదట. ఎవరిని పిలిచాడట? సాయంకాలం అయిపోయేటప్పుడు 1 గంట మాత్రమే పని చేసిన వారిని వాళ్ళని పిలిచాడట. వాళ్ళని పిలిచి, ఇదిగో మొట్టమొదటిగా ఉదయం వచ్చిన వారికి ఇస్తానని చెప్పాడు. చూసారా కూలి? ఎంత ఇస్తానని చెప్పాడు? 1 దేనారము. ఆ 1 దేనారము సాయంత్రం వచ్చిన 5 గంటల వారికి ఇచ్చాడట. మొదట వచ్చిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? మొదట వచ్చిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది? వీళ్ళు అనుకొని ఉంటారు, రే ఈ యజమానుడు చాలా మంచోడురా, మనం ఎన్ని గంటలకు వచ్చాం? ఉదయం వచ్చాం. అంటే మనం 12 గంటల సేపు కష్టపడ్డాం. ఉదయం 6 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల వరకు మనం కష్టపడ్డాం. వీళ్ళు ఎప్పుడు వచ్చారు? 5 గంటలకు వచ్చిన వాడికి 1 దేనారం ఇచ్చాడంటే నాకు ఎన్ని దేనారాలు ఇస్తాడో తెలుసా? 12 దేనారాలు వస్తాయని. ఏమొస్తాయి అనుకున్నాడు? 12 దేనారాలు వస్తాయని ఆశ. ప్రభు ఆ తర్వాత ఎవరిని పిలిచాడో తెలుసా? 3 గంటలకు వచ్చిన వారిని పిలిచాడట యజమానుడు. ఆ తర్వాత ఎవరిని పిలిచాడో తెలుసా? అంతకు ముందు వచ్చిన వారిని, 12 గంటలకు వచ్చిన వారిని పిలిచాడట. ఆ తర్వాత 9 గంటల వారికి వచ్చిన వారిని పిలిచాడట. అందరికీ 1 దేనారం, 1 దేనారం, 1 దేనారం ఇస్తే 6 గంటలకు వచ్చిన వాడికి మండిపోయిందంట అసలు ఒళ్ళు. వాడిని కూడా పిలిచి, ఇదో నీ 1 దేనారం తీసుకో అన్నాడట. ఈడెంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు చెప్పండి? 12 దేనారాల ఎక్స్పెక్టేషన్. ఎక్స్పెక్టేషన్ అంతా స్పాయిల్ అయిపోయింది. ఎక్స్పెక్టేషన్ అంతా నాశనం అయిపోయింది. సాధారణంగా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, యజమానుడి మీద కోపం రాదు. మనిషికి ఉన్న బుద్ధి అంతా ఎలాంటిదో తెలుసా? ఎవడి మీద కోపం వస్తుందో తెలుసా? ఈ 5 గంటలకు వచ్చిన వాడి మీద కోపం వస్తుంది. ఆ మధ్యకాలంలో ఒక న్యూస్ చదివాను. స్కూల్లోనట బాగా చదువుతున్న ఒకరిని లేపి నిలవబెట్టి మ్యాథ్స్ టీచర్ చెప్పాడట, మొద్దులైన వాళ్ళు ఉంటారు కొంతమంది, పనికి మాలినోళ్ళు, అసలు స్కూల్ ఇలా కాదన్నట్టు ఉంటుంది. కొంతమంది చదువు మీద ధ్యాస ఉండదు అసలు. తల్లిదండ్రులు కష్టం మీద ధ్యాస ఉండదు అసలు. వీళ్ళు ఎందుకు చదివిస్తున్నారు, వీళ్ళు ఎందుకు రక్తం దారబోస్తున్నారు, వీళ్ళు ఎందుకు నా కొరకు ప్రయాసపడుతున్నారు అన్న ఆలోచన ఉండదు అసలు. వాళ్ళని చూసి టీచర్ చెప్పాడట, ఒరే లేచి నిలబడంటారా మీరు, వీడిని చూసి బుద్ధి తెచ్చుకోండిరా అని చెప్పాడట. వీడిని చూసి బుద్ధి తెచ్చుకోండిరా అని టీచర్ చెప్తే వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆదివారం వచ్చేసిందట, అరే మనము ఈత కొడడానికి వెళ్దాం రమ్మని వాడిని కూడా ఫోర్స్ చేసి తీసుకుని వెళ్ళిపోయి వాడిని బావిలో దోసి చంపేశారండి. ఎక్కడ దోసి చంపేశారు? బావిలో దోసి చంపేశారు. ఎందుకంటే వీడి వలన మనం ఏం చేస్తున్నాం? అవమానపరచబడుతున్నాం. బాగా గమనించండి. వీళ్ళు కూడా ఏం చేశారో తెలుసా ప్రియులారా? వీళ్ళు కూడా ఏం చేశారో తెలుసా? యజమానుడు మాకు ఎక్కువ ఇవ్వలేదే అని అసూయపడుతూ ఏమడుగుతున్నారో తెలుసా? చూడండి, ఆయన దగ్గరికి వెళ్ళిపోయి 13వ వచనం, అందుకతడు ఆ 1 గంట మాత్రమే పని చేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానముగా చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సణుగుకొనిరి. 13వ వచనంలో, అందుకతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే, నీవు నా యొద్ద 1 దేనారముకు వడబడలేదా?
నీవు నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము, నీకిచ్చినట్టే కడపట వచ్చిన వారికి ఇచ్చుటకు నాకిష్టమైనది. ఆయన ఇష్టము కదా ఎవరికేమి ఇవ్వాలో, కదా ఆయన ఇష్టము కదా ఎవరికేమి ఇవ్వాలో. శాస్త్రులు పరిసయ్యులు ఏం చేశారో తెలుసా? వీళ్ళు సంఘానికి స్తంభాలైపోయారు, వీళ్ళు దేవుని రాజ్యానికి స్థాపకులైపోయారు. అపోస్తలులను చూసి క్రీస్తును సంపాలని ఉద్దేశించారు, అపోస్తలులను చంపాలని ఉద్దేశించారు, వారి జీవితాలను చిదిమేయాలని చూశారు. ఇదిగో వారికి ఇష్టము వచ్చినట్టుగా వారి జీవితాలను చంపేశారండి. అపోస్తలుల జీవితాలను. ఎవరికైతే దేవుడు సింహాసనం ఇవ్వాలనుకున్నాడో, ఎవరికైతే మీకు సింహాసనం ఉంది, మీరే రేపు న్యాయకర్తలు, రేపు మీరే న్యాయ నిర్ణీతలు అన్నారో, వారిని ఏం చేశారో తెలుసా? వీళ్ళందరూ కలిసి ప్రభువును చంపిన వారే వీళ్ళను కూడా నరికి నరికి చంపారు, రంపాలతో కోశారు, తల క్రిందులుగా సిలువ వేశారు, పిల్లరా అగ్నితో కాల్చి వేశారు, భయంకరమైన హింసలు పెట్టి చంపేశారు. కారణం ఏంటో తెలుసా? మొదటి వారం మేముండగా ఏదో వచ్చి మీరు బోధ చేస్తారేంట్రా అన్నది అసూయేళ్ళకి. కానీ ప్రభు ఏం చెప్పాడో తెలుసా? తర్వాత మాటలోని ఈ మాట మాట్లాడాడు చూడండి. ఇదిగో ఉపమానం అయిపోయిన తర్వాత నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. ఈ ప్రకారమే కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారు. అంటే ప్రభు ఏం చెబుతున్నాడో తెలుసా? శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, ధర్మశాస్త్రోపదేశకులు వారు కడపటి వారైపోతారు. ఇదిగో పేతురు, ఇదిగో యాకోబు, ఇదిగో యోహాను మీరేం చేస్తారో తెలుసా? మీరు మొదటి వారవుతారు. మీరేం చేస్తారు? మీరు మొదటి వారవుతారు. ఆ తర్వాత కాలంలో అపోస్తలుడు అనేక మంది ఇదిగో సేవను కొనసాగిస్తున్న కాలంలో, చివరి కాలంలో వచ్చాడు మరొక వ్యక్తి. ఎవరు తెలుసా ఆ వ్యక్తి? అపోస్తలుడైన పౌలు. ప్రియులారు, అపోస్తలుడైన పౌలు ఆయన కూడా చివరిగా వచ్చాడు. కానీ ఏం సంపాదించుకున్నాడు తెలుసా? మొదటి స్థానాన్ని సంపాదించుకున్నాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపడు. క్రొత్త నిబంధనలోకి వెళ్ళిపోతే అనేకమైన పుస్తకాలు ఆయనే ఉంటాయి. అనేక సంఘాలను నిర్మించిన వాడిగా, అనేకులకు ఇదిగో సువార్త చెప్పిన వాడిగా, దేశాలు దాటి ఇదిగో అన్యజనులను దేవుని వైపు మళ్లించిన ఒక మహాయోధుడిగా, ఒక ప్రప్రదమైన సేవకుడిగా ఎవరు కనపడతారు అనంటే పౌలు గారు కనపడతాడు. ఆయన మాట్లాడిన ఒక మాటను మనం చూడగలిగితే, కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చూద్దాం. 8వ వచనం నుండి, ఇదిగో అందరికీ కడపట కాలమందు పుట్టినట్టున్న నాకు ఎప్పుడొచ్చాడట పౌలు గారు? ఎప్పుడొచ్చాడట? అందరికంటే చివరివాడను నేను, అందరికంటే చివరివాడును. కానీ నాకు కూడా ఆయన దర్శన భాగ్యము దక్కింది, నాకు కూడా ఆయనను చూచే భాగ్యము నాకు దక్కింది, ఆయనను దర్శించుకునే భాగ్యం నాకు దక్కింది. నేను ఎప్పుడు వచ్చానంటే అందరికంటే చివరిగా వచ్చాను. ఎప్పుడొచ్చాడో తెలుసా? ఎప్పుడొచ్చాడు పౌలు గారు అనంటే స్టెఫను చనిపోయిన తర్వాత. ఎప్పుడొచ్చాడు పౌలు గారు? స్టెఫను చనిపోయిన తర్వాత, సంఘము స్థాపింపబడుతున్నప్పుడు, ఇదిగో అపోస్తలుడు ఇదిగో భారం కలిగి సేవలో కొనసాగుతున్నప్పుడు, అన్యజనులకు సువార్త ప్రకటించే అపోస్తలుడు కావాలని వాళ్ళు ఆసక్తితో ఎదురు చూస్తున్నప్పుడు అందరికంటే చివరిగా వచ్చాడండి. ఎవరు అనంటే పౌలు గారు. ప్రియులారా, చివరిగా వచ్చాడు. కానీ ఏం చేశాడు తెలుసా? అందరికంటే మొదటి స్థానాన్ని సంపాదించుకున్నాడు. బైబిల్ గ్రంథం అందరికంటే ఉన్నతమైన సేవ చేశాడు. చూడండి పౌలు గారు అక్కడ ఏమని మాట్లాడతారు? ఎలైనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను. నేను ఎలాంటి వాడనంటే చాలా చిన్నవాడను. నేను అపోస్తలులందరికంటే నేను తక్కువ వాడను. నేను చాలా చిన్నవాడను. కానీ అనేకులను రక్షించగలిగిన ధన్యత, భాగ్యము ఆయన ఎవరికి ఇచ్చాడో తెలుసా? నాకిచ్చాడు. మీరు చూడండి, పేతురు గారు రాసిన పుస్తకాలు ఎక్కువ ఉన్నాయా? పౌలు గారు రాసిన పుస్తకాలు ఎక్కువ ఉన్నాయా? బైబిల్ గ్రంథంలో నేను చెప్పేది ఎక్కడున్నాయి? ఎవరు రాసినవి ఉన్నాయి? పౌలు గారు రాసినవి.
యాకోబు గారు రాసిన పుస్తకాలు ఎక్కువ ఉన్నాయా? చెప్పండి. పౌలు గారు రాసిన పుస్తకాలు ఎక్కువ ఉన్నాయా? ఉం? యోహాను గారు రాసిన పుస్తకాలు ఎక్కువ ఉన్నాయా? పౌలు గారు రాసిన పుస్తకాలు ఎక్కువ ఉన్నాయా? ఎందుకున్నాయంటే అందరికంటే అత్యధికమైన సేవ చేశాడు. అందరికంటే అనేకులను దేవుళ్ళలోనికి తీసుకొని వచ్చాడు. ఖండాలు దాటాడు, సముద్రాలు దాటాడు, పర్వతాలు దాటాడు, దేశాలు దాటాడు. దేవుని యొక్క నామ విస్తరణ కొరకు ప్రియులారా ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడిపోయాడు. స్టెఫను యొక్క చావును చూసి సంబరపడిపోయినటువంటి పౌలు దేవుని కొరకు ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడిపోయాడు. చివరిగా వచ్చాడు, కానీ ఏమయ్యాడు తెలుసా? మొదటి వాడయ్యాడు ప్రియులారా. చివరిగా వచ్చాడు, కానీ ఏమయ్యాడు అంటే దేవుడు అందరికంటే ఆధిక్యతను పౌలు గారికి ఇచ్చాడు. దేవుడు అందరికంటే ఉన్నతమైన పిలుపును ఎవరికి ఇచ్చాడు అని అంటే ఇదిగో పౌలు గారికి అనుగ్రహించినట్టుగా మనం చూడగలిగితే పేతురు గారి ఆ మాట పౌలు గారి మాటలో చూడగలిగితే, ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడు అనబడుటకు యోగ్యుడను కాను. నాకు అసలు యోగ్యత లేదు. అపోస్తలుడు అనబడుటకు అసలు నాకు యోగ్యత లేదు. అయినప్పటికీ నాకున్న భారాన్ని బట్టి, నాకున్నటువంటి స్థితిని బట్టి నేను దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు నిలబడాలి, ఆయన కొరకు నేను ఏదైనా చెయ్యాలి అన్నటువంటి నాకున్నటువంటి ఆ తాపత్రయాన్ని బట్టి దేవుడు నన్ను మొదటి వాడిగా ఎంచాడు. ఎలా ఎంచాడట? ఏమండి, అపోస్తులైన పౌలు గారు సంఘాన్ని పెట్టినటువంటి బాధ అంతా ఎంత కాదు ప్రియులారా. ఎలా చేశాడో తెలుసా? ఆయన సంఘాన్ని ఎలా బాధ పెట్టాడో తెలుసా ప్రియులారా? ఎలా బాధ పెట్టాడో తెలుసా? స్త్రీలు అన్న కనికరం లేకుండా సంఘములో, మందిరంలో ఆరాధన కూర్చున్న స్త్రీలను ఏం చేశాడో తెలుసా? జుట్టులు పట్టుకొని లాక్కుని బయటకు వచ్చి చంపాడు పౌలు. పిల్లలని కనికరించలేదు అసలు, ముసలి వాళ్ళని కనికరించలేదు అసలు. పాత జీవితం, పౌలు గారి యొక్క పాత జీవితం సంఘాన్ని అంత భయంకరంగా హింసించాడు. ఎవడైనా యేసు క్రీస్తు అనంటే ఈరోజు శ్రమలు తక్కువగా ఉన్నాయి, కానీ ఆ రోజు సౌలు ఏం చేసేవాడు తెలుసా? పట్టి చంపేవాడు ప్రియులారా, పట్టి చంపేవాడు, సర్వనాశనం చేసేవాడు. సంఘము అసలు పునాదులనే కదిలించాలనుకున్నాడు, సంఘం అన్నదాన్ని లేకుండా చేయాలనుకున్నాడు పౌలు. దాని కొరకు ఎంతవరకు తెగించాడో తెలుసా? ఇదిగో క్రీస్తు సంఘాన్ని నాశనం చేయడానికి, యేసు క్రీస్తు ప్రభువారి ఆ పరిచర్యను నాశనం చేయడానికి నేను ఎక్కడి వరకైనా సిద్ధం అనుకున్నాడు. ఒకరోజు వెళ్ళిపోయాడట, దేశాలు దాటి వెళ్ళిపోయారు ప్రాణాలు కాపాడుకోవడానికి. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారు దేశాలు దాటి వెళ్ళిపోయారు. ఇదిగో 3 దేశాలు దాటి ఇదిగో సిరియా దేశపు అక్కడున్నారు క్రీస్తు శిష్యులని ఎరిగి యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళిపోయి తాకీదులు రాయించుకున్నారట. ఎవరు? పౌలు తాకీదులు రాయించుకున్నాడట. ఎవరి దగ్గర తాకీదులు రాయించుకున్నాడట? ఎవరి దగ్గర? యెరూషలేము దేవాలయంలో ఎవరుంటారు చెప్పండి? ఎవరుంటారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసి చంపిన ధర్మశాస్త్రోపదేశకులు, యూదులు ఉంటారు, శాస్త్రులు ఉంటారు, పరిసయ్యులు ఉంటారు, ప్రధాన యాజకులు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఇదిగో నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? సిరియా దేశానికి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నామంటే ఎవడైనా మంచికని చెబుతాడు, కానీ ఆ రోజు పౌలు ఏం చెప్పాడో తెలుసా? చంపడానికి వెళ్తున్నాను. దేని కొరకట? చంపడానికి వెళ్తున్నాను. మీరేం చేయాలో తెలుసా? నాకు తాకీదులు రాసియండి, పర్మిషన్ ఇవ్వండి. నాకు దేని కొరకు పర్మిషన్ ఇవ్వాలట? దేని కొరకట? క్రీస్తు దాసులను, క్రీస్తు శిష్యులను నాశనం చేయడానికి నాకు పర్మిషన్ కావాలని పౌలు గారు యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళిపోయి ఇదిగో తాకీదులు రాయించుకొని ఆ తాకీదులను తీసుకొని బయలుదేరాడు. ఇదిగో దేశాలు దాటి, సముద్రాలు దాటి, పర్వతాలు దాటి. ఎందుకు అనంటే చంపడానికి. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, యేసు క్రీస్తు ప్రభువారిని, ఆయన సేవ పరిచర్యని, ఆయన యొక్క ఇదిగో సుగుణాలను నాశనం చేయడానికి, ఆయన లక్ష్యాలను నాశనం చేయడానికి ఇదిగో పౌలు ఎంత భయంకరమైనటువంటి క్రూరమైన స్వభావాన్ని కలిగి ఉన్నాడో మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు. కానీ దేవుడు ఏం చేశాడట? ఆయన ఏం చేశాడట? అపోస్తలుడు అనబడుటకు యోగ్యత లేని నాకు కూడా ఆయన ఏం చేశాడట? యోగ్యత కలిగించాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు.
ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా? దేవుని మందిరంలో ప్రవేశించడానికి యోగ్యత లేని మనల్ని కూడా ఆయన ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడో తెలుసా? మన పాపాలు క్షమించి, ఇదిగో మన పాపాలను కడిగి, యేసుక్రీస్తు రక్తం చేత మనలను కడిగి, ఆయన రాజ్య విస్తరణలో పౌలు గారి వలె నిన్ను కూడా ఉంచుకోవాలని ఆయన సంఘములోనికి నిన్ను తీసుకొని వచ్చాడు. నిజం. ఆయన సంఘములోనికి నిన్ను తీసుకొని వచ్చాడు. నీ కొరకు రక్తము కార్చి ఆయన సంఘములోనికి నిన్ను తీసుకొని వచ్చాడు. నిన్ను కూడా పౌలు గారి వలె ఆయన పిలుచుకున్నాడు. యోగ్యత లేని నిన్ను కూడా ఆయన పౌలు గారి వలె పిలుచుకున్నాడు. పౌలు గారి వలె పిలుచుకున్నాడు ప్రియులారా. ఇదిగో పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? యోగ్యత లేని నన్ను ఆయన ఇదిగో పిలుచుకున్నాడు. తర్వాత యోగ్యుడను కాను 10వ వచనంలో, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే. చప్పట్లు కూడా దేవుని నామాన్ని. ఈ మాట మీద ప్రతి క్రైస్తవుడు నిలబడాలి. ఈ మాట మీద ప్రతి సేవకుడు నిలబడాలి. యోగ్యత లేని నన్ను నువ్వు రక్షించుకున్నావు, యోగ్యత లేని నన్ను నువ్వు కాపాడావు, యోగ్యత లేని నన్ను నువ్వు నిలబెట్టుకున్నావు, నువ్వు రక్షించావు నాయన, రక్షించావు. ఈ దినాన నేనేమై ఉన్నానో చెప్పండి? నీ కృపయ్య. ఈ దినాన నేనేమై ఉన్నానో నీ కృప. పౌలు గారు అపోస్తలుడయ్యాడు. అనేక ప్రాంతాలకి సువార్త ప్రకటిస్తూ, అనేక ప్రాంతాలలో సంఘాలను స్థాపిస్తూ, ఒక ఉన్నతమైన సేవా పరిచర్యను కొనసాగిస్తూ చివరికి ఏమన్నాడు తెలుసా? నేను పాపిని, నేను సంఘాన్ని నాశనం చేసిన వాడిని, నేను దేవుని బిడ్డలను హింసించిన వాడిని, సంఘాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న వాడిని, ఇదిగో తాకీదులు తీసుకొని సిరియా దేశంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలను చంపడానికి వెళ్ళిపోయిన వాడిని. అయితే యోగ్యత లేని నాకు ఆయన ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడో తెలుసా? కృప ఇచ్చాడు. ఏం చేశాడట? కృప ఇచ్చాడట. కృప ఇచ్చి ఆయన నన్ను ఏం చేశాడంటే ఈ స్థితిలో నిలబెట్టుకున్నాడు. అందుకే నేనేం చేశానో తెలుసా? నేను అపోస్తలుడనయ్యాను. ఏమయ్యాడట? అపోస్తలుడనయ్యాను. నేను అపోస్తలుడనయ్యాను. నేను అపోస్తలుని ఎలా అయ్యానంటే కడపటిగా వచ్చాను. కానీ నాకు కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? అపోస్తలుడనవుటకు భాగ్యం అనుగ్రహించాడు. చప్పలు కూడా దేవుని నామమున. ఎందుకనంటే చివరిగా వచ్చాను, కానీ నాకంటే ముందు అనేకులు ఉన్నారు. వాళ్ళకి ఏమి ఇవ్వలేదంట దేవుడు? అపోస్తలుడయ్యే అవకాశం ఇవ్వలేదట. ముందున్న వారికి ఎందుకు ఇవ్వలేదు? మీరు చెప్పండి. ముందున్న వారికి ఎందుకు ఇవ్వలేదు అనంటే ముందున్న వారు కడపటి వారైపోయారు. ముందు దేవుడు దేని కొరకు పిలుచుకున్నాడు దాన్ని మర్చిపోయారు, దాన్ని నిర్లక్ష్యం చేశారు, దాన్ని తుంగలోకి దొక్కేశారు. వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు. దేవునికి వ్యతిరేకులైపోయారు. దేవుని కొరకు బ్రతకడంలో వెనకబడిపోయారు. దేవుడు దేని కొరకు పిలుచుకున్నాడో దానిని నిర్లక్ష్యం చేసేవారైపోయారు. దేవుడు దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడో దానిని మరిచిపోయారు ప్రియులారా, దానిని మరిచిపోయారు. అందుకే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇదిగో చివరిగా వచ్చిన ఒక నమ్మకస్తుడైన పౌలు గారిని నిలబెట్టుకున్నాడు. దేవునికి ఎవరు కావాలి తెలుసా? ఎవరు కావాలి? నమ్మకస్తులు కావాలి. మొదటి ఈ స్థితిని ఇదిగో చివరి వరకు కాపాడుకునేవారు కావాలి. ఎవరు కావాలి? మొదటి ఈ స్థితిని చివరి వరకు కాపాడుకునేవారు కావాలి. చివరి వరకు కాపాడుకునేవారు కావాలి. చివరి వరకు కాపాడుకునేవారు. కానీ మన బ్రతుకులు ఏమవుతుందో తెలుసా? మనం ఈరోజు మొదటి వారమే, రేపు కడపటి వారం. మనం బాప్తిస్మం తీసుకున్న రోజున చెప్పండి మనం మొదటి వారమే, కానీ ఈరోజు కడపటి వారమే. అంటే మనం ఎవరమో తెలుసా? మనం శాస్త్రులు జీవితానికి సంబంధించిన వారు. మనం ఎవరమో తెలుసా? చెప్పండి. పరిసయ్యుల జీవితానికి సంబంధించిన వారమే. మనం ఎవరమో తెలుసా? ధర్మశాస్త్రోపదేశకుల కేటగిరీకి చెందిన వారమే. వాళ్ళు ముందుగా పిలువబడ్డారు దేవుని పరిచర్య కొరకు. వాళ్ళు ముందుగా దేవుని రాజ్యం కొరకు ఏర్పాటు చేయబడ్డారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చే కాలానికి వాళ్ళు కడపటి వారైపోయారు. కడపటి వారు. కానీ కడపటి స్థితిలో పిలవబడిన వారు, అపోస్తలులు అనబడిన వారు, వాళ్ళకేమొచ్చిందో తెలుసా? మొదటి స్థితి వచ్చేసింది ప్రియులారా. చివరిగా వచ్చారు. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? దేవుని యొక్క బహుమానాలను పొందుకున్నారు, దేవుని యొక్క ఔన్నత్యాన్ని పొందుకున్నారు, దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని పొందుకున్నారు ప్రియులారా. ఉన్నతమైన స్థితిని పొందుకున్నారు. ఈరోజు చూసారా? ఇదిగో ప్రతి సంఘములో పేతురు గారు మనకు ఒక ఇన్స్పిరేషన్. ప్రతి సంఘములో పౌలు గారు ఒక ఇన్స్పిరేషన్. ప్రతి సంఘములో స్టెఫెన్ ఒక ఇన్స్పిరేషన్. ప్రతి సంఘములో యాకోబు గారు ఒక ఇన్స్పిరేషన్ పిల్లరా. ఇదిగో ప్రతి సంఘములో యోహాన్ గారు ఒక చెప్పండి ఒక ఇన్స్పిరేషన్ మనకి. వీళ్ళందరూ ఎప్పుడు వచ్చిన వారంటే చివరిగా వచ్చిన వారు. వీళ్ళందరూ కడపటి స్థితిలో వచ్చిన వారు. కానీ వీళ్ళు మొదటి వారు అయిపోయారు. మొదటిగా ఉన్నవారు అనేకులు ఏమైపోయారట?
కడపటి వారైపోయారు, కడపటి వారైపోయారు. ఈరోజు మీరు ఆలోచించండి. ఒకవేళ ఈరోజు నీ స్థితి ఎలా ఉంది? కడపటి స్థితిలో ఉన్నావా? నువ్వు మొదట ఉన్న ఆ స్థితిలో ఉన్నావా? నీ బ్రతుకేంటి? నీ జీవితం ఏంటి? నీ స్థితి ఏంటి? ఒకసారి ఆలోచించుకున్నావా? మొదట వచ్చిన స్థితి ఈరోజు నీలో ఉందా? ఉందా? ఒకవేళ లేకపోతే నువ్వు కడపటి స్థితిలో ఉన్నట్లయితే జాగ్రత్త పడు, తిరిగి మరలా మొదటి స్థితి పొందుకోవడానికి ప్రయాసపడు. ఒకవేళ నువ్వు మొదటి స్థితిలో ఉంటే ఈ మొదటి స్థితిని కాపాడుకోవడానికి ప్రయాసపడు, ఈ మొదటి స్థితిని కొనసాగించడానికి ప్రయాసపడు. పేతురు గారు కానివ్వండి, అపోస్తలుడు కానివ్వండి, పౌలు గారు కానివ్వండి, వీళ్ళందరూ చివరిగా వచ్చినప్పటికీ దేవుని యొక్క పిలుపును వాళ్ళు ఏం చేయలేదో తెలుసా? ఏం చేయలేదు? నిర్లక్ష్యం చేయలేదు. మార్నింగ్ డివోషన్లో ఒక వాక్యం మనం ధ్యానించుకున్నాం. మనం ఎందుకొరకు పిలువబడ్డామో తెలుసా? ప్రకటన గ్రంథం ప్రకారం ఎందుకొరకు పిలువబడ్డామట? సంఘానికి స్తంభాలుగా ఉండడానికి మనం పిలువబడ్డాం. దేని కొరకు? సంఘానికి స్తంభాలుగా ఉండడానికి పిలువబడ్డాం. ఒకవేళ మనము ఆ పిలుపును గనక మనం మర్చిపోతే, దేవుడు పిలుచుకున్న ఆ పిలుపును మనం నిర్లక్ష్యం చేస్తే మనం ఏమైపోతాం తెలుసా? సంఘానికి స్తంభాలుగా మనం నిలబడలేము. మనం ఏమైపోతాం తెలుసా? సంఘము వెలుపట, చెప్పండి, మనం సంఘంలో భోజనం చేసేటప్పుడు పడేయడానికి, ఇస్త్రాకులు పడేయడానికి ఒక ఇంకుడు గుంత దవ్వుతారు చూసారా? ఒక గుంత డస్ట్బిన్ పెడతారు చూసారా? ఆ డస్ట్బిన్లం అయిపోతాం మనం. ఆ డస్ట్బిన్లం అయిపోతాం మనం. మన ఇంట్లో కొన్ని పాత్రలు ఉంటాయి. ప్రారంభంలో ఆ పాత్రలు మనం ఎందుకు వాడతాం తెలుసా? ప్రారంభంలో కొత్తవిగా ఉన్నప్పుడు మనం ఎందుకు వాడతాం చెప్పండి? శ్రేష్టమైన పనుల కొరకు వాడతాం కదా. మనం ఒక మంచి కొత్త బింది కొనుక్కున్నాం అనుకోండి, దాన్ని దేని కొరకు వాడతాం? కొత్త బింది కొనుక్కున్నాం అనుకోండి. ఇప్పుడు చాలామంది కొత్త బిందెలు కొంటారు. ఎందుకు చెప్పండి? క్రిస్మస్ వస్తుంది, అరిసెలు పెట్టుకోవడానికి. కొత్త బిందెలు అయితే చెడిపోవు, కొత్త బింది కావాలి. ఏ బింది కావాలట? కొత్త బింది కావాలి, కొత్త బింది కావాలి. ఏ కార్యాలు పెట్టడానికి? అపోస్తల కార్యాలు కాదు. ఏం పెట్టడానికి? అప్పచ్చుల కార్యాలు పెట్టడానికి. అపోస్తల కార్యాలు కనుక పెట్టుకొని ఉంటే భలే ఉండు హృదయంలో కదా. మనం అప్పచ్చులు కార్యాలు భద్రపరిచినంతగా అపోస్తల కార్యాలను మనం భద్రపరచం. కానీ మనిషి జీవితానికి కావాల్సింది ఏంటో తెలుసా? అపోస్తలుడి కార్యాలు. మన జీవితంలో మనకేం కావాలి? అప్పచ్చులు కార్యాలు. క్రిస్మస్ వచ్చింది అనుకోనండి, అబ్బా దుమ్ము దులిపే వాళ్ళు ఒకరు, అసలు ఒక ఆవిడ అసలు అది మొత్తం కట్టుకొని ఆ స్టూల్ ఎక్కి కొడుతుంది. ఏంటి అని అంటే క్రిస్మస్ అంట. ధూళి కొడుతుంది. ఏంటి అని అంటే క్రిస్మస్ అంట. క్రిస్మస్ వస్తే ఏం కొట్టుకోవాలట? ఏం కొట్టుకోవాలట? ధూళి కొట్టుకోవాలట. అంటే క్రిస్మస్ ధూళి కొట్టుకోవడానికి, ధూళి కొట్టేది ఎప్పుడు మనం? సంవత్సరానికి ఒకసారి అన్నీ దింపి కడిగి మరలా పైన పెట్టాలి. అన్నీ దింపి ఏం చేయాలట? కడిగి మరలా పైన పెట్టాలంట. ఎంత గోలెందుకు? బయటే పడేస్తే రోజు గడగబో చెప్పండి. రోజు ఒక 2 బిందెలు నీళ్ళు కొడితే అయ్యే ప్రతిరోజు గడుక్కుంటాయి. అసలు మన జీవితాలు కొత్త పాత్రలు కావాలి మనకి. అది పాత పడిపోయింది అనుకో, ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఫస్ట్ భలే ఉంటుందండి, ఆ బిందె వచ్చినప్పుడు భలే ఉంటుంది. అది పాత పడిపోయింది అనుకోండి, పైన పట్టుకునే అది ఉంటుంది చూసారా, హ్యాండిల్ ఏమంటారు దాన్ని, అది ఉండదు. కింద ఇలా అంచు వచ్చి ఇలా వచ్చి ఉంటుంది తెలుసా, అది ఉండదు. అక్కడ వరకు కట్ అయిపోయి ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుందో తెలుసా? కుడితి పోస్తుంది ఇంట్లో. ఇప్పుడు ఏం పోస్తాం? కుడితే. ప్రారంభంలో ఏం పోసుకొచ్చాం? ప్రారంభంలో ఏం పెట్టాం? అప్పచ్చులు, కార్యాలు, నెయ్యి కదా, ఊరగాయలు. ఇప్పుడు కుడితే పోస్తాం. మొదటి స్థితి గొప్పదా, కడపటి స్థితి గొప్పదా? మీరు చెప్పండి. నాకు తెలిసిన ఒక యవనస్తుడు అన్నాడు, బాప్తిసం తీసుకున్న కొత్తల్లో భలే ఉండేవాడు, దేవుళ్ళు భలే ఉండేవాడు. మొన్న ఈ మధ్య కాలంలో బెంగళూరుకి వెళ్తే ఎలా ఉన్నాడో తెలుసా? ఇటువైపు సగం లేదు అసలు. ఈడెవడోలే అనుకున్నా నేను. ఎటువైపు చెప్పండి? ఇటువైపు లేదు. ఈ ఎంటుకలన్నీ ఎడదాకా వచ్చున్నాయి.
రే వాడు ఈడేనా, ఈడు వాడా కాదని డౌట్ వచ్చింది. చూస్తే వాడే వీడు. వాళ్ళు చెబుతున్నారు, అన్న ఇంకొక 4 రోజులు ఈడు ఆడపిల్ల అయిపోతాడన్న అంటున్నారు. మగపిల్లుడు కాదట. 4 రోజులు ఏమైపోతాడంటే ఈడు ఆడపిల్ల అయిపోతాడన్న. ఏమైపోతున్నాయి? మొదటి స్థితి ఏమైపోయింది? మొదటి స్థితి నువ్వు వర్షిప్ చేస్తావు, మొదటి స్థితి నువ్వు ఆరాధించవు, మొదటి స్థితి నువ్వు దేవుని నామాన్ని మహింపరిచేటప్పుడు నీకు అందరు చేతులెత్తి వందనాలు పెట్టలేదా? ఈరోజు ఎందుకు అదే నోటితో తు అని వస్తున్నారు నీ మొక్కన? ఈరోజు ఎందుకు అదే నోటితో నిన్ను అవమానపరుస్తున్నారు? ఈరోజు వాడి బ్రతుకా, వాడి జీవితం అని ఎందుకు అవమానపరుస్తున్నారు? ఈరోజు ముందు దేవుడు నిన్ను దేనికి పిలుచుకున్నాడో దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసావు, దాన్ని నువ్వు పెడచివని పెట్టావు, దాన్ని కాళ్ళతో తొక్కివేసావు. అందుకే దేవుడు నిన్నేం చేశాడు తెలుసా? దేవుడు అంటాడు, చేయరాని దుష్కార్యములు చేయుటకు. చెప్పండి, దేవుడు ఏం చేస్తాడట? భ్రష్ట మనస్సుకు దేవుడే వారిని అప్పగిచ్చేస్తాడట. ఇక వీళ్ళని మార్చడం మన వల్ల కాదు. కొంతమందికి చూడండి, ఎంత చెప్పినా ఎక్కదు అసలు. ఎంత దేవుడు మనకు అవసరం, జీవితం అవసరం, బ్రతుకు అవసరం, ఫ్యూచర్ అవసరం, ఏమెక్కవండి, ఏమెక్కవు అసలు వీళ్ళ హృదయానికి. ఒకరోజు జీవితం నాశనం అయిపోయినప్పుడు, అయ్యో నా యొక్క సేవకుల యొక్క ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తినే, నా పెద్దవారి ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తినే. పౌలు గారు చివరిగా వచ్చిన ఆయన ఏ స్థితినిచ్చాడో ఆ స్థితిలో చివరి వరకు నిలబడి ఉన్నాడు. ఇదిగో ముందుగా వచ్చినటువంటి ధర్మశాస్త్రోపదేశకులు, యాజకులు, ప్రధాన యాజకులు వాళ్ళు కడపటి వారైపోయారు ప్రియులారా. ఇదిగో ముందు ఎన్నుకున్నటువంటి, మీరు గమనించండి, ముందుగా దేవుడు ఇజ్రాయేలీలకు పరిచయం అయితే ఈరోజు ఇజ్రాయేలీలో క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు మీరు చెప్పండి? ఉన్నారా? చాలా తక్కువ మంది ఇజ్రాయేలీలో ఉన్నారు. యూదులను దేవుడు ముందుగా నియమించుకుంటే యూదులలో ఈరోజు క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు మీరు చెప్పండి? ఎంతమంది ఉన్నారు? కొద్ది మందే. కానీ వాళ్ళు ఏం చేశారో తెలిసి ఈరోజు కడపటి వారైపోయారు. కానీ అన్యులలో ఎంతమంది ఉన్నారు ఈరోజు? కోట్లాది మంది, వందల కోట్ల మంది సేవకులైన వారు, దేవుని రాజ్యాన్ని స్థాపించేవారు, అనేకులను దేవుని రాజ్యం కొరకు స్థిరపరిచేవారు ఈరోజు అన్యులలో బోలెడంత మంది ఉన్నారు. మీరు గమనించండి, మొదటి వారు ఇశ్రాయేలీలు. మనం ఎవరమో తెలుసా? కడపటి వారము మనం ఎవరమో తెలుసా? చివరిగా మన కొరకు సువార్త వచ్చింది. కానీ అసలు యేసుక్రీస్తు ప్రభువారే రాకముందు దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు చెప్పండి? ఆయన కొరకు ఇశ్రాయేలీలను ఎన్నుకున్నాడు. వాళ్ళ ద్వారా దేవుని రాజ్యాన్ని స్థాపించాలి, వాళ్ళ ద్వారా ప్రపంచం మొత్తానికి దేవుని మాటలు తీసుకొని వెళ్ళాలి, నా బిడ్డలందరినీ రక్షించుకోవాలని దేవుడు అనుకుంటే ఆ ఇశ్రాయేలీలు ఈరోజు కడపటి వారైపోయారు. కానీ అందరికంటే చివరిగా మనకు రక్షణ వచ్చింది. కానీ ఈరోజు మనమేమయ్యాము తెలుసా? ఈరోజు మనం మొదటి వారు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఈరోజు అనేకులు సేవకులు ఇజ్రాయేలీల్లో లేరు, అనేక మంది బోధకులు యూదుల్లో లేరు, ఈరోజు అనేక మంది బోధకులు లేవీల్లో లేరు. ఎవరిలో ఉన్నారో తెలుసా? ఏ పౌలు గారైతే అన్యులకు సువార్త ప్రకటించారో, అపోస్తలులు అన్యులకు సువార్త ప్రకటించారో, ఆ అన్యులమైన మనలో నుండి అనేక మంది గొప్ప గొప్ప సేవకులు, మనలో నుండి అనేక మంది దేవుని రాజ్య నిర్మాపకులు ఉన్నారు. దేవుని కొరకు ప్రాణాలు అర్పించేవారు ఈరోజు అన్యులమైన మనలో నుండి వచ్చారు. అంటే అన్యులమైన మనం చివరిగా వచ్చిన మనం ఎవరమో తెలుసా? మొదటి వారం అయిపోయాం. కానీ ముందుగా ఏర్పాటు చేసుకున్న ఇజ్రాయేలీలు ఏమైపోయారు? కడపటి వారైపోయారు. ప్రియులారా గమనించండి, కడపటి వారము మనం ఎప్పటికీ కాకూడదు. దేవుడు ఏ స్థితిలో మనలను పిలుచుకున్నాడో, ఏ స్థితిని మనకు అనుగ్రహించాడో ఆ మొదటి స్థితిని మనము కాపాడుకోవాలి. ఒక పౌలు గారి వలె ఆ మొదటి స్థితిని కాపాడుకోవాలి. ఒక స్టెఫెన్ గారి వలె ఆ మొదటి స్థితిని మనం కాపాడుకోవాలి. ఇదిగో ఒక చెప్పండి, పేతురు గారి వలె, అపోస్తలుల వలె. ప్రియులారా ఏమండి, మీ జీవితాలను ఒకసారి పరిశీలించుకోండి, మన జీవితాలను మనం పరిశీలించుకుందాం. ఇదిగో మన జీవితాలు ఈరోజు ఏ స్థితిలోనికి వెళ్ళిపోతున్నాయి, ఏ స్థితిలోనికి వెళ్ళిపోతున్నాయి గమనించండి. ఒకవేళ నువ్వు కడపటి స్థితికి వెళ్ళిపోతుంటే దేవుణ్ణి అడుగు, తండ్రి నేను నిలబడాలి, నీ ఆత్మ సహాయం నాకు కావాలి. మొదట నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితి నాకు కావాలి. లేదా నువ్వు కడపటి స్థితిలో ఉన్నావా? ప్రార్థించు, తండ్రి నేను మొదటి స్థితిలో ఉండాలి నాయన. ఒకవేళ నువ్వు రక్షణలోనికే రాలేదా?
ఇదిగో దేవుణ్ణి అడుగు, తండ్రి అపోస్తలుడైన పౌలు గారి వలె నన్ను కూడా నువ్వు రక్షించు నాయనా, నీ కొరకు నేను బ్రతుకుతానని దేవుని ఎదుట ప్రార్థించు. ఇదిగో పౌలు గారి వలె మనము కూడా మొదటి స్థితిని కాపాడుకొని వారమై ఉండవలసిందిగా ప్రభునామంలో మీకు తెలియజేస్తున్నాను. తలలోంచండి, మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన కృపను బట్టి మనలను రక్షించునుగాక. దేవుడు తన కృప మన పట్ల కురిపించునుగాక. ఇది నాన్న మన ఆత్మీయ స్థితి ఎలాగుందో మనలను మనం పరిశీలించుకుందాం. ఇది నాన్న మన జీవితం ఎలా ఉందో మనం పరిశీలించుకుందాం. దేవుడు పిలిచిన ఆ పిలుపుకు లోబడిన జీవితం ఈరోజు మనలో ఉందా? లోబడిన బ్రతుకులు ఇది నాన్న మనలో ఉన్నాయా? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మొదటిగా నీవు రక్షణలోనికి వచ్చినప్పుడున్న స్థితి ఇది నాన్న నీ జీవితంలో ఉందో లేదో ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకో. మొదటి